జై శ్రీమన్నారాయణ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమత్ సుందరకాండలో నిన్న 35వ సర్గను పూర్తి చేసుకుంటూ హతే సురే సంయతి శంభసాదనే కపి ప్రవీరేణ మహర్షి చోదనాత్ తతోస్మి వాయు ప్రభవో హి మైథిలి ప్రభావత తత్ప్రతిమశ్చ వానరః. అతి ప్రభావవంతమైనటువంటి ఆ కేసరి యొక్క అంజని యొక్క కుమారుణ్ణి హనుమంతుణ్ణి నన్ను మించినటువంటి శక్తి సామర్థ్యాలు బహుశా వానరులలో ఎవరిలో లేవు అని పూర్తి చేస్తూ అథ 36 సర్గః. భూయ ఏవ మహాతేజ హనుమాన్ మారుతాత్మజః అబ్రవీత్ ప్రశ్రితం వాక్యం సీతా ప్రత్యయ కారణాత్. ఆ విధంగా గొప్ప తేజస్సు, గొప్ప శక్తి సంపన్నుడైనటువంటి ఆ వాయుకుమారుడైనటువంటి హనుమంతుడు ఈ సీతాదేవికి నమ్యశక్యం కలిగించడానికి అవసరమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా వినయంగా చెబుతూ మళ్ళీ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమని? వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం ఛేదం పశ్యదేవ్యంగుళీయకం. ఓ సీతాదేవి, నీవు చాలా అదృష్టవంతురాలివమ్మా. ఓ భాగ్యవంతురాలా, నేను వానరుడను, ధీమంతుడైనటువంటి ఆ రాముని యొక్క దూతను. ఓ సీతమ్మ, ఇగో రామనామముచే గుర్తింపబడినటువంటి ఈ ఉంగరాన్ని చూడు, ఇది రామచంద్రుడు మీకు ఇవ్వమని చెప్పి అందించాడమ్మా. ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాశ్వసి భద్రంతే క్షీణ దుఃఖ ఫలాహ్యసి. ఈ ఉంగరం రాముడి చేత ఇవ్వబడిందమ్మా. నీకు నమ్మకం కలిగించడం కోసమే ఇది రాముడు నా చేతికి ఇచ్చాడు. దుఃఖించకు, ఊరడిల్లుము. నీకు అన్ని కూడా ఇక ముందు శుభాలే కలుగుగాక. కాబట్టి దుఃఖ ఫలాన్నంతా కూడా ఇక్కడి నుంచి తొలగిపోవుగాక అంటూ చెబుతూ గృహీత్వా ప్రేక్షమాణాస భర్తుఃకర విభూషణం భర్తారమివ సంప్రాప్త జానకీ ముదితా భవత్. ఇక్కడ ఆమెకు ఆనందాన్ని కలిగించినాడు హనుమంతుడు. ఇక సంప్రదాయంలోకి వస్తే ఆచార్య స్థానంలో ఉన్నటువంటి హనుమంతుడు ఇప్పటి వరకు ఆ శిష్యుడిగా సమానంగా భావిస్తున్న సీతాదేవి యొక్క మనఃప్రవృత్తిని, ఆర్తిని పరీక్షిస్తున్నాడేమో అన్నట్టుగా అనిపించింది మనకు. రాముడు భగవత్ స్వరూపుడైతే, సీతాదేవి జీవాత్మ అయితే, పరమాత్మ అయినటువంటి ఆ స్వామి యొక్క సాన్నిహిత్యం నుంచి ప్రలోభాలకు లోనై, మోహానికి గురై, లోభానికి గురైనటువంటి సీతాదేవి రామునికి దూరంగా బంధనానికి లోనైంది, భవబంధనానికి లోనైంది, రావణాసుని చేత అపహరింపబడింది, దుఃఖానికి లోనైంది. ఇప్పుడు ఆచార్యుడు చేయాల్సిన పని ఏంటిది అంటే ఆమె యొక్క దుఃఖాన్ని తొలగించి, అంటే జీవుని యొక్క దుఃఖాన్ని తొలగించి తిరిగి ఆమెను పరమాత్మ దగ్గరకు చేర్చేటువంటి మార్గాన్ని పరిశీలించేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఆచార్యుడైనటువంటి హనుమంతుడు ఈ సీతాదేవి యొక్క విశేషాలన్నిటి కూడా చూసి ఆమె యొక్క ఆర్తిని, అంటే రాముణ్ణి పొందాలి అనేటువంటి ఆర్తి ఏదైతే ఉందో, ఆతృత ఏదైతే ఉందో,
శ్రద్ధ ఏదైతే ఉందో, భక్తి ఏదైతే ఉందో దాన్ని ఇప్పటిదాకా పరీక్షించినాడేమో, ఇప్పుడు మంత్రాన్ని ఇచ్చినాడు అని చెప్పి మనం భావించవచ్చు. రాముని యొక్క అంగుళీకాన్ని ఇవ్వడం ఏంటిది అంటే ఇక్కడ విశిష్టాద్వైత సిద్ధాంతం లోపల ఆచార్య యొక్క స్థానం ఏదైతే ఉందో మంత్రం జీవాత్మకు ఇవ్వడము అంటే సీతాదేవికి రాముని యొక్క గుర్తుని ఇవ్వడం, అష్టాక్షరి మంత్రాన్ని ఇవ్వడం. ఆ మంత్రం ద్వారా ఆమె తరించి తిరిగి పరమాత్మకు సన్నిధికి చేరుకునేటువంటి ప్రయత్నం రాముని యొక్క చేర్చే ప్రయత్నం చేస్తాడు ఆచార్యుడు. అది విశేషమైనటువంటి శ్లోకం. ఇక్కడ మనకు తని శ్లోకి అంటాం కదా, ఆ శ్లోకంలో భాగంగా ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాశ్వసి భద్రంతే క్షీణ దుఃఖ ఫలాహ్యసి. క్షీణ దుఃఖం అంటే దుఃఖం క్షీణించి ఫలం పొందాలి, మంత్రం యొక్క ఫలం పొందాలి అంటే భగవంతుని యొక్క సాన్నిధ్యం చేరాలి, సీతాదేవి రాముని యొక్క సాన్నిధ్యం చేరాలి, జీవాత్మ పరమాత్మ యొక్క సాన్నిధ్యం చేరాలి. ఆ విధంగా చేరడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో ఆచార్యుడు చేసేటువంటి ప్రయత్నంలో గృహీత్వా ప్రేక్షమాణాస భర్తు కర విభూషణం భర్తారమివ సంప్రాప్త జానకి ముదితా భవతు. ఆ ఉంగరాన్ని చూడగానే భర్తను పొందినంత ఆనందాన్ని పొందిందట సీతాదేవి. ఎందుకో ఆ ఉంగరాన్ని ఇప్పటి వరకు ధరించినటువంటి వ్యక్తి ఎవరు? శ్రీరాముడు. రాముని చేత ప్రేరింపబడినటువంటి ఈ హనుమంతుడు ఆ అంగుళీకాన్ని ఇవ్వడం ఏంటిది అంటే అష్టాక్షరి మంత్రాన్ని ఇవ్వడం ఈ జీవాత్మకు జరగడం ఆచార్యముఖంగా జరిగింది. కాబట్టి ఈ సీతాదేవి ఆ మంత్రాన్ని స్వీకరించగానే, ఆ అంగుళీకాన్ని స్వీకరించగానే పరమాత్ముణ్ణి పొందినంతగా భావించింది అని చెప్పడం ఇక్కడ. అక్క గృహీత్వా ప్రేక్షమాణాస భర్తు కర విభూషణం భర్తారమివ సంప్రాప్త జానకి ముదితా భవేత్. చారు తద్వతనం తస్యాః తామ్రశుక్లాయతే క్షణం అశోభత విశాలాక్ష్య రాహుముక్తైవోఢురాత్. అట్లా సందేహం మనకు కలగవచ్చు. వనవాసంలో ఉన్నటువంటి ఈ రాముడికి సర్వసంగ పరిత్యాగంలో ఋషుల్లాగా మునుల్లాగా సంచారం చేసేటువంటి ఈ రాముడికి ఈ అంగుళీకం ఎక్కడి నుంచి వచ్చింది? రాకూడదే అంటే అక్కడ మనకు పూర్వ వృత్తాంతం ఒకసారి గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. దీంట్లో ఏంటిది? పూర్వము వివాహ సమయంలో జనకుడు కన్యాదానం చేస్తూ ఇచ్చినటువంటి ఆభరణాలలో భాగంగా అయితేనేమి, తర్వాత రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది రేపు అనే సందర్భం లోపల తన కోడలికి ఇవ్వాల్సినటువంటి బహుమతులలో భాగంగా రామనామాంకితంతో ఉన్నటువంటి అంగుళీకాన్ని కూడా కోడలికి ఇవ్వడం జరిగింది. కానీ అది జరగలేదు, పట్టాభిషేకం జరగలేదు. కానీ ఆ కోడలికి ఇచ్చినటువంటి ఆభరణాలు మాత్రం సీతాదేవి తనతో పాటుగా తీసుకొని వచ్చింది. ఆ ఆభరణాలలో భాగంగానే సీతాదేవి రాముడి వనవాసంలో పర్ణశాలలో ఉన్నప్పుడు క్రీడా సందర్భం లోపల పోటీలో సందర్భంలో ఉంగరాన్ని పెట్టడము, ఆ సీతాదేవి ఆ పోటీలో ఓడిపోవడం ద్వారా ఆ ఉంగరం మాత్రము రాముడు ధరించాల్సి రావడము, ఆ సందర్భంలోనే వెంటనే ఈ మాయా రూపంలో ఉన్నటువంటి మారీచుడు ఈమె దృష్టిలో పడడము, బంగారు లేడి రూపంగా ఈమె దృష్టిలో పడడము, ఈమె ఆ బంగారు లేడికి ఆకర్షింపబడము, రాముడు లక్ష్మణుడు దూరంగా సీతకు దూరంగా ఆ మాయా మృగాన్ని వేటాడుతూ వెళ్ళడము, రావణాసురుడు రావడము, అపహరించడం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. ఆ సందర్భంలో రాముడి దగ్గర ఉండిపోయింది ఉంగరము, అదొక్కటి మాత్రమే మిగిలిపోయింది. సో ఆ హనుమంతుడు వెళ్తున్న సందర్భం లోపల సీతాదేవి అన్వేషణంలో రాముడిచ్చి ఇటువంటి అంగుళీకాన్ని ఇదిగో నీకు ఇస్తున్నానమ్మా అని చెప్పి ఆ హనుమంతుడు సీతాదేవికి అందిస్తాడట. అట్లా కర విభూషణం గృహీత్వా ప్రేషమాణాస భర్తు కర విభూషణం భర్తార్మివ సంప్రాప్త జానకి ముదితా భవతు. చారు తద్వతనం తస్యాః తామ్ర శుక్లాయతే క్షణం అశోభత విశాలాక్ష
రాహుముక్త ఇవోఢురాట్. విశాలమైనటువంటి నేత సౌందర్యమైనటువంటి ఆ సీతాదేవి యొక్క ఎర్రని తెల్లనైనటువంటి పొడవుగా ఉన్నటువంటి కన్నులు అందంగా కనబడుతూ ఉన్నాయి. రాహువు చేత విడవబడే చంద్రుడిలాగా ప్రశాంతంగా ఉన్నాయి అంటున్నాడు వాల్మీకి మహర్షి. తతస్సా హ్రీమతీ బాల భర్తృ సందేశ హర్షిత పరితుష్ట ప్రియం కృత్వా ప్రశంస మహాకపిం. అందువలన ఆ కారణం చేత, ఉంగరాన్ని దర్శించినటువంటి కారణం చేత, శ్రీరాముని యొక్క సందేశాన్ని విన్నబడినటువంటి ఆ సీతాదేవి సంతోషింపబడి అంటే సంతోషించి బాలికలాగా అంటే అప్పుడే వివాహంకి సందర్భంలో ఏర్పాటు చేసేటువంటి ఏర్పాట్లలో చూసినటువంటి సీతాదేవి ఏ విధంగా సిగ్గు మొగ్గవుతుందో, మొగ్గలాగా తల వంచుకుంటుందో, రాముని తలుచుకోగానే, రాముని యొక్క మాట వినగానే, ఆ ఉంగరాన్ని చూడగానే ఆమె కూడా శరీరం లోపల మార్పు జరిగి సిగ్గు మొగ్గైపోయిందట. తతస్సా హ్రీమతీ బాల భర్తృ సందేశ హర్షిత పరితుష్ట ప్రియం కృత్వా ప్రశంస మహాకపిం. ఆ హనుమంతుణ్ణి విపరీతంగా ప్రశంసించిందట సీతాదేవి. అమ్మా సీతాదేవి అంటున్నది ఏమని? విక్రాంతస్త్వం సమర్థస్త్వం ప్రాజ్ఞస్త్వం వానరోత్తమ ఏనేదం రాక్షసపదం తయేకేన ప్రదర్శితం. ఇప్పుడు విశ్వాసంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ హనుమంతుణ్ణి పొగుడుతూ ఉంది విశ్వాసంతో. వానశ్రేష్ఠుడు అంటే, ఓ హనుమంత, నీవు పరాక్రమం కలవాడవు, విక్రమం కలవాడవు, నిజంగా నీవు సమర్థుడవే, నీవు ప్రాజ్ఞుడవేనయ్యా. ఎందుచేతంటే ఈ రాక్షస స్థానమైనటువంటి లంకానగరము నీ ఒక్కని చేత మాత్రమే ప్రవేశింపబడ్డది, ఆక్రమింపబడ్డది కాబట్టి ఇతరులకు సాధ్యం కాదు కాబట్టి నీవు మాత్రమే సమర్థుడవయ్యా. అంటే ఇక్కడ విశేషం చూసుకుందాం. మన ఆచార్యుని యొక్క స్థానం ఏదైతే ఉందో, శిష్యుడు ఆచార్యుని యొక్క గుణగణాలని ఇక్కడ మనము పొగుడుతున్నట్టుగా మనం భావించాలి. ఆచార్యుడికి ఉన్నటువంటి రెండు పక్షులు, అంటే పక్షి అన్నం గల హనుమంతుడు, పక్షి అన్నం గాలిలో వెలుగేటువంటి పక్షి అన్నం గల జ్ఞానము కర్మ, జ్ఞానానుష్ఠానము కర్మానుష్ఠానము రెండు అనేటువంటి రెక్కల చేత తన శిష్యులను తరింపజేసేటువంటి శక్తి సామర్థ్యాలు కలవాడు అని చెప్పడం ఇక్కడ. రాజస తామస అనేటువంటి గుణాలను పోగొట్టి సాత్విక, అందులో ఇంకా ముఖ్యంగా శుద్ధ సాత్వికమైనటువంటి గుణాన్ని ప్రేరేపించి ఉత్తేజపరిచేటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాడు ఆచార్యుడు అని ఇక్కడ మనకి చెప్పడం. శతయోజన విస్తీర్ణ సాగరో మకరాలయ విక్రమశ్లాఘనీయేన క్రమతా గోష్పదీకృత. 100 యోజన విస్తీర్ణంలో ఉన్నటువంటి సముద్రాన్ని, అందులో ఎటువంటి సముద్రము, పెద్ద పెద్ద భయంకరమైనటువంటి మొసళ్లకు నిలయమైనటువంటి ఈ సముద్రాన్ని లంఘించినటువంటి నీవు, నీ చేత ఈ సముద్రము ఏ విధంగా అయిపోయిందయ్యా అంటే నీ శక్తి సామర్థ్యాల ముందు ఈ 100 యోజనాల విస్తీర్ణం ఉన్నటువంటి సముద్రము గోష్పదమంతా మాత్రం అయిపోయింది. గోష్పదం అంటే ఏంటిది? ఆవు యొక్క కాలి గిట్ట ఎంత వెడల్పుగా ఉంటుందో అంత మాత్రంగా నీ చేత భావింపబడింది. అంటే నీ శక్తి సామర్థ్యాల ముందు ఈ 100 యోజనాల విస్తీర్ణ సముద్రం ఎంత ఉంది అంటే కేవలం గోష్పాదమంతా, ఆవు పాదం ఎంత ఉంటుంది అంటే మన అరిచేది వెడల్పు, వేళ్ళను వదిలిపెట్టేస్తే ఎంత ఉంటుందో అంత ఉంటుంది గోష్పాదం, ఆవు యొక్క పాదం. అట్లా నీవు ఈ సముద్రాన్ని లంఘించినావయ్యా. నీ శక్తి ముందు ఈ సముద్రం అంతా కూడా గోష్పాదమంత అయింది. శతయోజన విస్తీర్ణ సాగరో మకరాలయ విక్రమశ్లాఘనీయేన క్రమత గోష్పదీకృత. అందుకోసమే మనకు ఆంజనేయుడు స్తుతించేటువంటి సందర్భంలో గోష్పదీకృతవారాశిం వశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం అంటాం. గోష్పదీకృతవారాశిం మశకీకృత రాక్షసం. రాక్షసులను ఏ విధంగా సంహరించాడు? మశకి అంటే ఈగల్లాగా
దోమల్లాగా భావించి సంహరించిన హనుమంతుడు అటువంటి శక్తి సామర్థ్యాలు కలవాడు అని. గోష్పదీకృతవారాశం మశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. అనిలాత్మజం అంటే వాయుపుత్రుడైనటువంటి ఓ హనుమంత, నీవు ఈ రామాయణంలో రత్నముల వంటి వాడివి. నువ్వు రత్నాలు లేకుండా నగ లేదా నెక్లెస్ ఏ విధంగా మెరవదో, ఈ రామాయణంలో హనుమంతుడు లేకుండా అది విశేషమైనటువంటి గొప్పతనము పొందబడదు అని చెప్పడం అన్నట. రత్నం వందే అనిలాత్మజం. అట్లా శతయోజన విస్తీర్ణ సాగరో మకరాలయ విక్రమశ్లాఘనీయేన క్రమతా గోష్పదీకృత నహి త్వాం ప్రాకృతం మన్యే వానరం వానరర్షభ యస్యతే నాస్తి సంత్రాసో రావణాన్నాపి సంభ్రమః. ఓ వానరోత్తమ హనుమ, నీకు ఏ రావణుని వలన భయము లేదో, సంభ్రమం కూడా లేదో, అట్టి నిన్ను క్షుద్రమైనటువంటి సామాన్యమైనటువంటి వాణునిగా నేను భావించడం లేదు. నీవు మహాశక్తి సంపన్నుడు, దాంట్లో నాకు సందేహం లేదు. అర్హసేచ కపిశ్రేష్ఠ మయా సమభిభాషితుం యద్యపి ప్రేషితస్తేన రామేణ విదితాత్మనా. ఓ వానశ్రేష్ఠుడు హనుమంతుడా, నీవు నాతో మాట్లాడడానికి తగినటువంటి అర్హత కలిగి ఉన్నావయ్యా. ఎందుకంటే ఆ రాముడు నీ యొక్క శక్తి సామర్థ్యాలను గమనించినాడు కాబట్టే నిన్ను దూతగా నియమించినాడు. అటువంటి శక్తి సామర్థ్యాలు కలవాడి కాబట్టి నీతో నేను సంభాషించడానికి లేదా నాతో నీవు సంభాషించడానికి తగినటువంటి వాడవయ్యా. ప్రేషయిష్యతి దుర్ధర్షో రామో నహ్య పరీక్షితం పరాక్రమ విజ్ఞాయ మత్సకాశం విశేషతః. ఎందుకంటే రాముడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. పరీక్షించకుండా ఎవరిని కూడా నియోగం చేయడు. అంటే సుగ్రీవుణ్ణి మిత్రుడిగా చేసుకోవాలనుకున్నా పరీక్షించి మాత్రమే నియోగించుకున్నాడు. ఈ విధంగా హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యాలు పరీక్షించినాడు కాబట్టే దూతగా ఎన్నుకున్నాడు బహుశా. కాబట్టి నువ్వు చాలా అరివీర పరాక్రమశాలివి. దిష్ట్యాచ కుశలీ రామో ధర్మాత్మా సత్యసంగరః లక్ష్మణశ్చ మహాతేజ సుమిత్రానందవర్ధన. భాగ్యవశాన అదృష్టవశాన ధర్మాత్ముడైనటువంటి వాడు, సత్య ప్రతిజ్ఞుడైనటువంటి వాడు శ్రీరాముడు క్షేమంగా ఉన్నాడు కదా. తర్వాత మహాతేజస్సు అయినటువంటి ఆ రాముని యొక్క క్షేమాన్ని నిరంతరం కాంక్షించేటువంటి లక్ష్మణుడు క్షేమంగా ఉన్నాడు కదా. కుశలీ యది కాకుస్థః కిన్ను సాగర మేఖలాం మహీం దహతి కోపేన యుగాంతాగ్నిరివోత్థితః. ఒకవేళ రాముడు క్షేమంగా ఉన్నట్టయితే ప్రళయాగ్నిలాగా, ప్రళయకాలంలో అగ్ని ఏ విధంగా విజృంభిస్తుందో ఆ విధంగా విజృంభించేటువంటి అగ్నిలాగా సముద్రము మొల నూలుగా, మొల అంటే కటి ప్రదేశం, నడుము కట్టుకునేటువంటి మొలతాడు ఏ విధంగా ఉంటుందో ఆ మొలతాడుగా ఈ సముద్రాన్నంతా భావిస్తాడు ఆ రాముడు. అలా ఈ భూమిని, ఈ సముద్రాన్ని కాల్చివేయడెందుకు అంటే ఇంకా తన యొక్క శక్తి సామర్థ్యాలను నన్ను కాపాడడం కోసం వినియోగించడం లేదెందుకయ్యా. కుశలీ యది కాకుస్థః కిన్ను సాగర మేఖలాం మహీం దహతి కోపేన యుగాంతాగ్నిరివోత్థితః. అథవా శక్తిమంతౌ సురాణాం అపి నిగ్రహే మమైవ తు న దుఃఖానాం అస్తి మన్యే విపర్యయః. ఆ రాముడు, ఆ లక్ష్మణుడు దేవతలను కూడా నిగ్రహించగల శక్తి సామర్థ్యాలు కలవారు కదయ్యా. మరి నా దుఃఖాలను పోగొట్టడానికి వాళ్ళు ఇంకా ఎందుకు రావడం లేదు? కథవా శక్తి మంతౌ సురాణాం అపి నిగ్రహే మమైవ తు న దుఃఖానాం అస్తి మన్యే విపర్యయః. కచ్చిన్న వ్యధితో రామః
కచ్చిన్న పరితప్యతే ఉత్తరాణి చ కార్యాణి కురుతే పురుషోత్తమ. బహుశా శ్రీరాముడేమైనా బలహీనుడైనడా, కృషించినాడా, పరితపించుడా లేదా నా గురించి? ఆ పురుషోత్తమైనటువంటి ఆ శ్రీరాముడు నన్ను పొందుట యందు అనాసక్తి ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తుంది హనుమంతుణ్ణి. కచ్చిన్న దీన సంభ్రాంత కార్యేషు చ నముహ్యతి కచ్చిత్ పురుష కార్యాణి కురుతే నృపతే సుతః. బలహీనుడు దీనుడు కాలేదు కదా, సంభ్రాంతుడై అంటే ఆశ్చర్యానికి లోనైనటువంటి బాధకు లోనైనటువంటి వాడైనటువంటి ఆ శ్రీరాములను రక్షించడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? రాముడు చేయాల్సిన పురుష ప్రయత్నము మానుకున్నాడా ఏమి? ద్విధం త్రివిధోపాయం ఉపాయమపి సేవతే విజిగీషు సుహృత్ కచ్చిత్ మిత్రేషు చ పరంతపః. మిత్రులను శత్రువులను తప్పింపజేసి మిత్రులను పెంపొందించి చేసుకునేటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆ రాముడు సామ దాన భేద దండోపాయ అనేటువంటి 4 ఉపాయాలు ఉన్నాయి కదా, అవి చక్కగా అవలంబిస్తున్నాడా లేదా? శత్రువుల విషయం లోపల అంటే వాళ్ళని నిగ్రహించే విషయం లోపల దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నాడా లేదా? లేకపోతే వనవాసంలో ఉన్నాడు కదా, వన ఋషిలాగానే ఉన్నాడా? ఋషి యొక్క లక్షణాలు కలిగనే ఉన్నాడా? ముని లక్షణాలు కలిగే ఉన్నాడా? కచ్చిన్ మిత్రాని లభతే మిత్రైశ్చాప్యభిగమ్యతే కచ్చిత్ కళ్యాణ మిత్రశ్చ మిత్రైశ్చాపి పురస్కృతః. మిత్రులను పొందుచున్నాడా లేదా? ఎప్పుడు మిత్రులను పొందుతారు? సాధారణంగా మనం ఫ్రెండ్షిప్ అంటాం. ఫ్రెండ్షిప్ ఎప్పుడవుతారయ్యా, ఎప్పుడు మిత్రులు అనిపించుకుంటారు? అసలు ఎవరైతే మిత్రులు భావిస్తున్నామో వారి యొక్క కష్టాల లోపల, నష్టాల లోపల, ఆపద లోపల ఆదుకున్నటువంటి వాడే నిజమైనటువంటి మిత్రుడు. అంటే అటువంటి లక్షణాలు ఉంటే మిత్రులు పెరుగుతారు, మిత్రులు పెంచుకోవచ్చు. అటువంటి పని రాముడు చేయడం లేదా అయ్యా అని ప్రశ్నిస్తుంది. కచ్చిన్ మిత్రాని లభతే మిత్రైశ్చాప్యభిగమ్యతే కచ్చిత్ కళ్యాణ మిత్రశ్చ మిత్రైశ్చాపి పురస్కృతః. ఆ విధంగా మిత్రులు పెంపొందించుకోవడం కాదు, మిత్రుల చేత గౌరవింపబడుతున్నాడా లేదా? నాకు దయచేసి చెప్పయ్యా. కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజః కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే. బహుశా రాముడు తన బలం యొక్క శక్తి సామర్థ్యాలను మరిచిపోయి దైవ బలం గురించి కోరుతున్నాడా, ఆకాంక్షిస్తున్నాడా, ఎదురు చూస్తున్నాడా? ఇతరుల యొక్క సహాయాన్ని పొందడం కోసం నిరీక్షిస్తున్నాడా? తన శక్తి సామర్థ్యాల మీద తనకు ఆశ లేకుండా పోయిందా? కచ్చిన్న విగత స్నేహ ప్రవాసాన్మయి రాఘవ కచ్చిన్మాం వ్యసనాదస్మాన్ మోక్షయిష్యతి వానర. నేను దూరంగా ఉండడం వల్ల శ్రీరాముడికి నా మీద ప్రేమ ఏమైనా తగ్గిందా? హనుమంత, ఆ శ్రీరాముడు నన్ను ఈ కష్టాల నుంచి నిజంగా విడిపించగలడా? ఆ నమ్మకం నీకుందా అయ్యా అని ప్రశ్నిస్తుంది. సుఖానాముచితో నిత్యం అసుఖానామనోచితః దుఃఖముత్తరమాసాద్య కచ్చిద్రామో నసీదతి. రాజు యొక్క కుమారుడు కాబట్టి, చక్రవర్తి యొక్క కుమారుడు కాబట్టి ఎల్లప్పుడూ సుఖాలయందే అనుక్తి కలిగి ఉంటాడు కదూ రాముడు. దుఃఖాలకు తగినవాడు కాదు కదా. అటువంటి ఆ శ్రీరాముడు దుఃఖమును పొంది బాధపడుతున్నాడా? బాధపడటం లేదు కదా అని ప్రశ్నిస్తుంది. కౌసల్యాయాస్తదా కచ్చిత్ సుమిత్రాయాస్తథైవ చ అభీక్ష్ణం శ్రూయతే కచ్చిత్ కుశలం భరతస్య చ. నాకు ఆ కౌసల్యాదేవి క్షేమంగా ఉంది అని ఎప్పుడు తెలుస్తుంది? సుమిత్రాదేవి క్షేమంగా ఉంది అని ఎప్పుడు తెలుస్తుంది? తర్వాత భరతుని యొక్క క్షేమము
భరతుడు క్షేమంగా ఉన్నాడనే విషయం నాకు ఎప్పుడు తెలుస్తుందయ్యా? ఎప్పుడు వినబడుతున్నది? మన్నిమిత్తేన మానార్హ కచ్చిచ్చోకేన రాఘవ కచ్చిన్నాన్యమనా రామ కచ్చిన్మాం తారయిష్యతి. నా వల్ల, నా యొక్క వియోగం వల్ల, దూరం కావడం వల్ల రాముడు దుఃఖిస్తున్నాడా, పరితపిస్తున్నాడా? ఈ రాముడు సీతను పొందాలేనటువంటి కార్యములందు ఆసక్తి ఉన్నాడా? ఆసక్తి తగ్గిందా? నన్ను ఈ ఆపద నుంచి, అంటే రావణాసురుని చెర నుంచి విడిపించేటువంటి ఆపద నుంచి నన్ను రక్షిస్తాడా? కచ్చిత్ దక్షోహిణీం భీమాం భరతో భ్రాతృవత్సల ధ్వజనీం మంత్రిభిర్గుప్తాం ప్రేషయిష్యతి మత్కృతే. రాముని యందు అమితమైనటువంటి ప్రేమ కలవాడు, భక్తి కలవాడేటువంటి ఆ భరతుడు నా నిమిత్తంగా, అంటే నా కోసం, సీతాదేవి కోసం గొప్ప గొప్పనైనటువంటి భయంకరమైనటువంటి సేనా నాయకుల చేత, మంత్రుల చేత రక్షింపబడినటువంటి ఆ అయోధ్యలో ఉన్నటువంటి అక్షౌహిణుల యొక్క సైన్యాన్ని ఈ లంకకు పంపగలడా నన్ను రక్షించేటువంటి నిమిత్తంలో? వానరాధిపతి శ్రీమాన్ సుగ్రీవ కచ్చిదేష్యతి మత్కృతే హరిభిర్వీరై వృతో దంత నఖాయుధై. ఇక నువ్వు చెప్పావు కదా సుగ్రీవుడని. ఆ వానరాజు అయినటువంటి ఆ సుగ్రీవుడు నా కోసం, నన్ను రక్షించడం కోసం ఆ వానరులకు ఉండేటువంటి ఆయుధాలు ఏంటి? బలమైనటువంటి గోళ్ళు, బలమైనటువంటి కాలి బలము, అంటే కాళ్ళలో ఉండేటువంటి పిక్క బలము, చేతిలో భుజ బలమే తప్ప కదా. అటువంటి వానర వీరులైనటువంటి గోళ్ళు ఆయుధాలుగా కలిసి ఆ సుగ్రీవుడు ఈ లంకాపట్టణానికి రాగలడా? నన్ను రక్షించగలడా? కచ్చిచ్చ లక్ష్మణశూర సుమిత్రానందవర్ధన అస్త్ర విచ్చర జాలేన రాక్షసాన్ విధమిష్యతి. ఇక సుమిత్ర కుమారుడైనటువంటి లక్ష్మణుడు. ఇక్కడ ఒక చిన్న విశేషం చూడాలి. పేర్లు పెట్టడం లోపల ఎంత శ్రద్ధ, భక్తి కనిపిస్తారో. సుమిత్ర, విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు, అంటే ముఖ్యంగా రామ లక్ష్మణులకు గురువు. ఆయనకు ఆ పేరు ఏ విధంగా వచ్చింది? పేరు స్థిరపడిందా లేదా, అంటే పేరు తగ్గట్టుగా ఆయన ప్రవర్తించాడా లేదా అనేది. విశ్వామిత్ర అంటే విశ్వానికంతా కూడా మిత్ర కలవాడు, అంటే విశ్వాన్ని మిత్రుడుగా, స్నేహంగా చూసేటువంటి వాడు, విశ్వంలో ఉన్నటువంటి సకలమైనటువంటి ప్రాణులను సుఖంగా, సంతోషంగా ఉండడానికి తగినటువంటి ప్రయత్నం చేసేటువంటి మిత్ర లక్షణం కలవాడు విశ్వామిత్రుడు. అదేవిధంగా దశరథుని యొక్క భార్యలలో అతి ప్రధానమైనటువంటి పాత్ర సుమిత్రది. సుమిత్రకు ఇద్దరు కుమారులు. కౌసల్యకు ఒకడే కుమారుడు, కైకేయికి ఒకడే కుమారుడు. కౌసల్యకేమో రామచంద్రుడు, కైకేయికేమో భరతుడు. కానీ సుమిత్రకు ఇద్దరు కుమారులు, లక్ష్మణ, శత్రుఘ్నులు. వీళ్ళలో ఒక ప్రత్యేకత ఏంటిది? లక్ష్మణుడు నిరంతరం సేవ చేసేయడానికి రామునికి కేటాయింపబడినాడు. ఇంకా శత్రుఘ్నుడేమో భరతునికి నిరంతరం సేవ చేయడానికి కేటాయింపబడినాడు. అందుకోసమే ఆమె సుమిత్ర అయింది, అంటే మంచి మిత్రురాలు. తన సంతానాన్ని ఏం చేసింది? ఇద్దరు సంతానంలో ఒకడిని రామునికి అంకితం చేసింది, ఇంకో కుమారుణ్ణి భరతునికి అంకితం చేసింది. ఆమెకు అందుకోసమే ఆమె సుమిత్ర, మంచి మిత్రురాలు, మంచి లక్షణ సంపన్నురాలు అని ఆమె. అంటే ఈ ముగ్గురు భార్యలలో కూడా ఆమె పాత్ర విశిష్టమైనది అని చెప్పడం ఇక్కడ. అట్లా వానరాధిపతి శ్రీమాన్ సుగ్రీవ కచ్చిదేష్యతి మత్కృతే హరిభిర్వీరై వృతో దంత నఖాయుధై కచ్చిచ్చ లక్ష్మణశూర సుమిత్రానందవర్ధన అస్త్ర విచ్చర జాలేన రాక్షసాన్ విధమిష్యతి. అటువంటి ఆ లక్ష్మణుడు తన యొక్క అస్త్ర శస్త్ర ప్రావీణ్యం తెలిసినవాడు కాదా? అటువంటి ఆ లక్ష్మణుడు తన యొక్క బాణ సమూహముల చేత
ఈ లంకలో ఉన్నటువంటి రాక్షసులను చంపగలడా? అతనికి ఆ శక్తి ఉందా? రౌద్రేణ కచ్చిదస్త్రేణ జ్వలతా నిహతం రణే ద్రక్ష్యామ్యల్పేన కాలేన రావణం సుహృజనం. యుద్ధములో శ్రీరాముని చేత జ్వలిస్తున్నటువంటి భయంకరమైనటువంటి అస్త్రాలతో తన యొక్క సుహృజ్జనులతో కూడి ఈ రావణాసురుడు చంపబడతాడా? ఆ సమయాన్ని నేను చూడగలుగుతానా? ఆ సమయం వస్తుందా? ఎప్పుడు వస్తుంది? రౌద్రేణ కచ్చిదస్త్రేణ జ్వలతా నిహతం రణే ద్రక్ష్యామ్యల్పేన కాలేన రావణం సహృజ్జనం కచ్చిన్న తద్ధేమ సమానవర్ణం తస్యాననం పద్మ సమానగంధి మయా వినా శుష్యతి శోకదీనం జలక్షయే పద్మమివాతపేన. కచ్చిన్న తద్ధేమ సమాన వర్ణం, బంగారు వర్ణాలతో కూడినటువంటిది, అటువంటి సమానమైనటువంటి వర్ణంతో కూడినటువంటిది. ఇక పద్మంతో సమానమైనటువంటి పరిమళము కలది, అందం కలది అయినటువంటి ఆ శ్రీరామచంద్రుని యొక్క ప్రశస్తమైనటువంటి దేదీప్యమైనటువంటి ఆ ముఖాన్ని నేను చూడగలుగుతానా? అందులో నా ఈ దీనమైన శోకం దుఃఖంతో ఉన్నటువంటి నా ముఖం ఆ రాముని చేత చూడబడుతుందా? బహుశా నా ముఖాన్ని ఈ దుఃఖం చేత వాడిపోయినటువంటి దుఃఖాన్ని రాముడు చూస్తాడా చూడడా అనేటువంటి సందేహమే కలుగుతుందేమో అంటూ కచ్చిన్న తద్ధేమ సమాన వర్ణం తస్యాననం పద్మ సమాన గంధి మయా వినా శుష్యతి శోకదీనం జలక్షయే పద్మవివాతపేన. నీరు లేనటువంటి పద్మము ఏ విధంగా వాడి తూలిపోతుందో, క్షీణించి పోతుందో, ఆ విధంగా నేను క్షీణించి తూలిపోయినటువంటి పద్మంలాగా, నీరు లేనటువంటి పద్మంలాగా, వాడిపోయినటువంటి పద్మంలాగా నేను ఏ విధంగా ఉన్నానో ఆ విధంగా నన్ను ఆ రామచంద్రుడు చూడగలడా? ఆ రాముని యొక్క దర్శనాన్ని నేను చక్కగా చేసుకోగలనా? ధర్మాపదేశాత్యజతశ్చ రాజ్యం మాం చాప్యరణ్యం నయతః పదాతిం నాసీద్యధాయస్య నభీర్న శోకః కచ్చిచ్చ ధైర్యం హృదయే కరోతి. ఓ హనుమా, ధర్మాన్ని ఉపదేశించడం లోపల చూడండి, ధర్మాపదేశాత్యజతశ్చ రాజ్యం. ధర్మము అనేటువంటిది ఏంటిది? పితృవాక్య పరిపాలన పుత్రుడు చేయాలి అనేటువంటి ధర్మం అనేటువంటి ఒక నెపంతో రాజ్యపాలన నుంచి దూరంగా రాబడినటువంటి వాడు రాముడు. తర్వాత మాం చాప్యరణ్యం నయతః పదాతిం, కాలి నడకలో అరణ్యంలో నన్ను సంచరింపచేయడానికి తీసుకొని రాబడినటువంటి దాన్ని నేను రాముని చేత. కాబట్టి నాసీద్యధాయస్య నభీర్న శోకః, ఆ రామునికి బాధ, భయము, దుఃఖము లేకుండా అటువంటి ఆ శ్రీరాముడు తన హృదయమునందు ఇప్పుడు ధైర్యం కలిగి ఉన్నాడా లేదా అనే ప్రశ్నిస్తున్నది హనుమంతుణ్ణి. ధర్మాపదేశాత్యజతశ్చ రాజ్యం మాం చాప్యరణ్యం నయతః పదాతిం నాసీద్యధాయస్య నభీర్న శోకః కచ్చిచ్చ ధైర్యం హృదయే కరోతి నాస్య మాతా న పితా చ నాన్యః స్నేహాద్విశిష్టోస్తి మయా సమో వా తావత్వహం దూత జిజీవిషేయం యావత్ ప్రవృత్తిం శృణుయాం ప్రియస్య. స్నేహాన్ని బట్టి చూస్తే అంటే నాతో సమానమైనటువంటి అధికుడు రామునికి ఇంకెవరు ఉండరు కదా. అంటే రామునికి ఉన్నటువంటి మిత్రత్వం లోపల భార్య కంటే మించినటువంటి మిత్రులు ఇంకెవరు ఉండరు కదా అని ప్రశ్న. నచాస్య మాత న పితా చ నాన్యః స్నేహాద్విశిష్టోస్తి మయా సమో వా. శ్రీరామచంద్రునికి తల్లి, తండ్రి, వేరొక బంధువులు కంటే కూడా
ఉన్నటువంటి వాళ్ళల్లో ప్రియమైనటువంటి ఓ హనుమ నీవు, దూతమైనటువంటి ఓ హనుమ నీవు ఆ రాముడి యొక్క వృత్తాంతాన్నంతా కూడా చక్కగా నాకు వివరింపవయ్యా మళ్ళీ ఒకసారి. ఆ రాముడి యొక్క వృత్తాంతం వింటూ ఇంకా జీవించాలంటే కోరిక నాకు పెరిగేటట్టుగా చేయవయ్యా. నచాస్య మాత న పితా చ నాన్య స్నేహాద్విశిష్టోస్తి మయా సమోవా తావత్వహం దూత జిజీవిషేయం యావత్ ప్రవృత్తిం శృణుయాం ప్రియస్య. జిజీవిషేయం అంటే రాముని యొక్క వృత్తాంతాన్ని వింటేనే నేను జీవించగలడానికి శక్తివంతురాలు అవుతాను తప్ప నేను రాముని యొక్క విశేషాలు వినకపోతే నేను ప్రాణం పోయేటువంటి అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. కాబట్టి నచాస్య మాత న పితా చ నాన్యః, నాతో సమానమైనటువంటి వాడు తల్లి కాదు, తండ్రి కాదు, ఇంకే స్నేహితుడు కాదు. కాబట్టి ఆ రాముని యొక్క విశేషాలను వినాలని కోరికగా ఉందయ్యా నాకు. ఇతీవ దేవీ వచనం మహారణం తం వానరేంద్రం మధురార్ధముక్త్వా శ్రోతుం పునస్తస్య వచోభిరామం రామార్ధయుక్తం విరరామ రామ. ఇతీవ దేవి, ఈ విధంగా ఆ సీతాదేవి మాటలను విన్నటువంటి ఆ హనుమంతుడు వచనం మహార్థం, లోతైనటువంటి అర్థం, అక్కడ కేవలం ఏదో వాచ్యార్థం కాకుండా విశేషమైనటువంటి అర్థాన్ని కలిగినటువంటి ఆ మాటలను విన్నటువంటి ఆ హనుమంతుడు ఇతీవ దేవి వచనం మహార్థం తం వానరేంద్రం మధురార్థముక్త్వా, మధురార్థం ఉక్త్వా, మధురమైనటువంటి వినయంతో మెల్లిగా ఆ సీతాదేవితోని ఈ విధంగా హనుమంతుడు చెప్తున్నాడట. ఏమని? శ్రోతుం పునస్తస్య వచోభిరామం. అమ్మా వినమ్మా, రాముని యొక్క విశేషాలను కూడా మళ్ళొకసారి చెబుతున్నాను. రామార్థయుక్తం విరరామ రామ. రామార్థం అంటే రాముని కొరకు, ఆ గొప్పనైనటువంటి పురుషోత్తమైనటువంటి రాముని యొక్క విశేషాలను కూడా మళ్ళీ మళ్ళీ వినడానికి అనుకూలంగా చెప్పుచున్నాను అంటూ సీతాయాః వచనం శ్రుత్వా మారుతిర్భీమ విక్రమః శిరస్యంజలి మాధాయ వాక్యముత్తరమబ్రవీత్. ఆ విధంగా హనుమంతుడు సీతాదేవికి ఒకసారి నమస్కారం చేసి శిరస్యంజలి మాధాయ వాక్యముత్తరమబ్రవీత్. నత్వామి హస్తాం జానీతే రామః కమలలోచనే తేన త్వాం నానయత్తుయాశు శచీమివ పురందరః. కమల పద్మ పత్రాక్షి అయినటువంటి ఓ సీతాదేవి, రాముడు ఆ శ్రీరామచంద్రుడు నిన్ను ఇక్కడ ఉన్నదానిగా నిజంగా రాముడికి తెలియదమ్మా. ఇప్పటి వరకు నువ్వు ఈ లంకాపట్టణంలో ఉన్నట్టుగా రాముడికి సమాచారం ఇప్పటి వరకు కూడా, ఈ క్షణం వరకు కూడా తెలియదమ్మా. అందుచేత ఇంద్రుడు శచీదేవి వలె నిన్ను శీఘ్రంగా తీసుకొని వెళ్ళగలడు చెప్తున్నారు. తేన త్వాం నానయత్యాశు శచీమివ పురందరః. తన భార్య అయినటువంటి సౌందర్య అయినటువంటి శచీదేవిని విడిచి ఇంద్రుడు ఏ విధంగా క్షణకాలం కూడా ఉండలేడు, రాముడు కూడా నిన్ను విడిచి ఉండలేడు. కాకపోతే నీ యొక్క దర్శనము కోసం నువ్వు ఇక్కడ నీ చిరునామా కోసం విలపిస్తూ ఉన్నాడు, నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడున్నావో తెలిసినట్టయితే క్షణంలోనే నిన్ను పొందగలడు, తీసుకువెళ్ళగలడు. ఏ విధంగా ఇంద్రుడు శచీదేవిని తీసుకువెళ్తాడో నిన్ను కూడా ఆ విధంగా తీసుకువెళ్తాడు. శ్రుత్వైవతు వచో మహ్యం క్షిప్రమేష్యతి రాఘవః చమూం ప్రకర్షన్ మహతీం హర్యుక్ష గణసంకులాం. నా మాట వినగానే, అంటే సీతాదేవి జీవించి ఉంది, రావణాసురుని యొక్క లంకాపట్టణం లోపల అశోకవనం లోపల శిష్పావృక్షం కింద దుఃఖిస్తూ రాముని కోసం విలిపిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని నేను వెంటనే చెప్పిన వెంటనే ఆ రామచంద్రుడు ఏం చేస్తాడమ్మా అంటే తన వానర సైన్యంతో సుగ్రీవునితో సహా వెంటనే ఎలుగుబంట్లతో సహా ఈ శీఘ్రంగా ఈ లంకాపట్టణానికి వస్తాడమ్మా. శుద్ధైవత వచో మహ్యం క్షిప్రమేష్యతి రాఘవః
చమూం ప్రకర్షన్ మహతీం హర్యుక్ష గణ సంకులం విష్టంభయిత్వా బాణోఘై రక్షోభ్యం వరుణాలయం కరిష్యతి పురీం లంకాం కాకుస్థ శాంతరాక్షసాం. అట్లా ఆ రాముడు వానసైన్యంతో ఈ లంకా దేశాన్ని ప్రవేశించి తన యొక్క సమూహం చేత క్షోభింపడానికి శక్యం కానటువంటి ఆ సముద్రాన్ని స్తంభింపజేసినట్లుగా ఈ లంకా పట్టణాన్ని రాక్షసులను స్తంభింపజేస్తాడు. అటువంటి శక్తి సామర్థ్యాలు రామునికి ఉన్నాయమ్మా. తత్ర యద్యంతరా మృత్యు యది దేవా సహాసురాః స్థాస్యంతి పథి రామస్య సతానపి వధిష్యతి. ఆ సమయం లోపల రామునికి మార్గంలో అంటే రామునికి మధ్యలో ఎవరైనా ఆఖరుకు మృత్యుదేవత నిలబడ్డా సరే, అసురులతో కూడా దేవతలు కూడా ఒకవేళ నిలబడ్డా సరే, రాముని యందు వాళ్ళు అసురులు కానీ రాక్షసులు కానీ దేవతలు కానీ ఆఖరుకు మృత్యుదేవత అయినా సరే కానీ ఓడిపోవలసిందే కానీ నిలబడి గెలవలేరమ్మా. యత్ర యద్యంతరా మృత్యు యదేవా సహాసురాః స్థాస్యంతి పథి రామస్య సతానపి వధిష్యతి. ఇంకా తవాదర్శన జేనార్యే శోకేన స పరిప్లుతః న శర్మ లభతే రామః సింహార్ధిత ఇవ ద్విపః. ఓ ఆర్యురాలైనటువంటి ఓ పతివ్రతా శిరోమణి, ఓ సీతమ్మ, రామచంద్రుడు నీవు కనబడకపోవడం వల్ల దుఃఖం చేత కన్నీళ్ల పర్యంతమై తప్పింపబడుతూ ఉన్నాడమ్మా. సింహం చేత పీడింపబడినటువంటి ఏనుగులాగా, ఇవి రెండు శత్రువులు. సింహానికి ప్రధానమైన శత్రువు ఏనుగు. అందులో సింహానికి ఆకలైనప్పుడు మాత్రమే వేటాడుతుంది. ఆ వేటాడినా కానీ చిన్న చిన్న మృగాలను వేటాడదు, ఏనుగును మాత్రమే వేటాడుతుంది. అందున కుంభస్థలాన్నే కొడుతుంది. ఏనుగు కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలయ్యా అంటారు, మనకు సామెతలా ఉంది. అట్లా అటువంటి శ్రీరామచంద్రుడు సింహంలాగా ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్టుగా ఈ రావణాసురుణ్ణి కొట్టగలడు. మలయేన చ వింధ్యేన మేరుణా మందరేణ చ దర్ధురేణ చ తే దేవి శపే మూల ఫలేన చ. ఓ సీతమ్మ, మలయ పర్వతంతో సమానంగా, ఇంకా వింధ్య పర్వతంతో సమానంగా, ఇంకా మేరు పర్వతంతో సమానంగా, ఇంకా మందరగిరితో సమానంగా, ఇంకా దుర్ధర పర్వతంతో సమానమైనటువంటి దుంపలతో ఫలాలతో నీకు ఒట్టు పెట్టి చెప్తున్నాను. ఎవరి మీద ఒట్టు పెట్టాలి? సాధారణంగా మనము అమ్మ మీద ఒట్టు అంటాం, నాన్న మీద ఒట్టు అంటాం, సత్యం చెప్పడం లోపల ఇది నిజము అని చెప్పి చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఎందుకు చెప్తాం ఆ విధంగా అంటే, మనకు అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాళ్ళ మీద, అమ్మకు మించినటువంటి ప్రేమాస్పదులైనటువంటి వ్యక్తి ప్రపంచంలో మనకు ఎవరు ఉండరు. నాన్నకు మించినట్టు ప్రేమాస్పదులైనటువంటి వ్యక్తులు ఈ ప్రపంచంలో మనకు ఉండరు. అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను అంటారు, నాన్న మీద ఒట్టేసి చెప్తున్నాను అంటారు, ఇక చివరికి దైవం మీద ఒట్టేసి చెప్తున్నాను అంటాం. ఇక్కడ హనుమంతుడు ఎవరి మీద ఒట్టేసి చెప్తున్నాడు చూడండి. వానరులకు ఏవి అంటే అత్యంతమైనటువంటి ఇష్టము? పర్వతాలు, ఆ పర్వతాల మీద ఉన్నటువంటి వనాలు, ఆ వనాలు ఉండేటువంటి ఫల మూలాలు కదా వాటి ఆహారము. కాబట్టి ఈ 5 రకాల పర్వతాల పేర్లు చెప్తున్నాడు. ఆ పర్వతాల మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా అని చెప్తున్నాడు హనుమంతుడు. చూడండి, మలయేన చ వింధ్యేన మేరుణా మందరేణ చ దర్దురేణ చ తే దేవి శపే మూల ఫలేన చ. వాటి మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా అంటున్నాడు. పర్వతాల మీద, ఆ పర్వతాల మీద వృక్షాల మీద, ఆ వృక్షాలు కాసినటువంటి ఫలాల మీద, ఆ మూలాల మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా. యథా సునయనం వల్గు బింబోష్టం చారుకుండలం ముఖం ద్రక్ష్యసి రామస్య పూర్ణచంద్రమివోదితం. మంచి నేత్ర సౌందర్యం కలది, అత్యంత సుందరమైనది,
దొండపండు లాంటి ఎర్రని పెదవులు కలది, అందమైనటువంటి కుండలములు కలది, చెవి కుండలాలు కలది, ఉదయించినటువంటి నిండు చంద్రుడు ఏ విధంగా, పున్నమనాడు చంద్రుడు ఏ విధంగా గుండ్రంగా తెల్లగా స్వచ్ఛంగా ఉంటాడో అటువంటి ముఖము కల ఆ శ్రీరామచంద్రుని యొక్క ముఖాన్ని తప్పకుండా నీవు చూడగలవమ్మా. ఇది తథ్యం. అంటే ఆ 5 మలయ పర్వతము, వింధ్యా పర్వతము, మేరు పర్వతము, తర్వాత దుర్ధర పర్వతంతో మీద ఒట్టు వేసి చెప్తున్నానమ్మా. అటువంటి అందమైనటువంటి నేత్రాలు, సౌందర్యం కల ఆ రాముని తప్పకుండా చూడగలవు, పొందగలవమ్మా. క్షిప్రం దక్షసి వైదేహి రామం ప్రశ్రవణే గిరౌ శతక్రతుమివాసీనం నాక పృష్ఠస్య మూర్ధని. అమ్మ, ఇప్పుడు ప్రస్తుతం రామచంద్రుడు ప్రశ్రవణ పర్వతం అనేటువంటి పర్వతం ఉందమ్మా కిష్కింధ నగరంలోకి చివరలో. ఆ రామచంద్రుడు నా యొక్క పృష్ఠమునందు కూర్చొని తప్పకుండా వస్తాడు. అంటే ఒకవేళ సముద్రాన్ని రాముడు లంఘించలేడేమో, రాడేమో, దాటలేడేమో అనుకుంటే నేను నా భుజాల మీద ఆ రామలక్ష్మణులను మోసుకువచ్చి ఈ లంకారామంలో దింపగలవాడను. క్షిప్రం ద్రక్షసి వైదేహి రామం ప్రశ్రవణే గిరౌ శతక్రతుమివాసీనం నాక పృష్ఠస్య మూర్ధని. నా పృష్ఠం మీద వాళ్ళిద్దరిని కూడా నేను తీసుకొని రాగలవాడిని. నమాంసం రాఘవో భుంక్తే నాపి మధు సేవతే వన్యం సువిహితం నిత్యం భక్తమశ్నాతి పంచమం. అమ్మా, రామచంద్రుడు నీ యొక్క విరహం చేత, నువ్వు దూరంగా ఉండడం రావడం చేత నమాంసం రాఘవో భుంక్తే. రామచంద్రుడు నమాంసం, మాంసం అంటే ఇక్కడ జంతు మాంసం కాదు. ఇక్కడ సాధారణంగా రాముడు మాంసం తిన్నాడు అనేటువంటి ఒక అపప్రథను ఈనాటి కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు లేదా హేతువాదులు రాముడు మాంసం తిన్నాడు కదా అనేటువంటి హేతువాదాన్ని తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ మాంసం అంటే ఇక్కడ ఏంటిది? రాముడు తినేటువంటి ఆహారాన్ని, మాంసం అంటే ఆహారంగా మనకు అర్థం తీసుకోవాలి. కాబట్టి నమాంసం రాఘవో భుంక్తే నాపి మధు సేవతే. మాంసము తినడం లేదు. సాయంకాలం లోపల వానప్రస్థులకు యోగ్యంగా ఉండేటువంటి ఏర్పడేటువంటి వనమునందు ఉండేటువంటి లభించేటి కందమూలాదులను తినడం లేదమ్మా. కందమూలాలను మాత్రమే తింటున్నాడు. మద్యం సేవించడం లేదు. అంటే నమాంసం రాఘవో భుంక్తే నాపి మధు సేవతే. మధు అంటే ఏంటిది? ఇక్కడ మనం సాధారణ అర్థంలో మధువు అంటే ఏంటిది? ఒక తేనె అర్థం వస్తుంది. మధు అంటే సురపానం అని కూడా వస్తుంది. అసురులు, దేవతలు, రాక్షసులు తాగేటువంటి మత్తు పదార్థం ఏదైతే ఉందో దాన్ని మధు అంటాం. అట్లా నీ యొక్క వియోగం చేత రాముడు మాంసం తినడం లేదు, ఆ మధువు తాగడం లేదమ్మా. కేవలం మునులు, ఋషులు ఏవైతే ఫలాలను, ఆకులను భుజిస్తాడో అటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నాడు రాముడు. అటువంటి అంటే వానప్రస్థులకు, అంటే వనాలలో సంచరించేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే మునులు, ఋషులు. ఇక వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆకులు, అలములు, పళ్ళు తిని మాత్రమే జీవించాలనేటువంటి నియమం. కాబట్టి ఆ నియమాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు ఈ రామలక్ష్మణులమ్మ. నమాంసం రాఘవో భుంక్తే నాపి మధు సేవతే వన్యం సువిహితం నిత్యం భక్తమశ్నాతి పంచమం అంటూ నైవదంశాన్నమశక నకీట సరీసృపాన్ రాఘవోపనయేద్గాత్రాత్మగ్యతేనాంతరాత్మన. నీ మీదనే మనస్సు కలవాడు రామచంద్రుడమ్మ. తన శరీరం మీద ఈగలు వాళ్తున్నా, దోమలు వాళ్తున్నా కానీ కనీసం ఇట్లా దులుపుకునేటువంటి ప్రయత్నం చేయడం లేదు. అంటే నిరంతరం నీ యొక్క నామమైందే, నీ యొక్క ధ్యాస ఎందే నిమగ్గుడై ఉన్నాడు. కాబట్టి అతని శరీరం మీద ఈగలు వాళ్తున్నాయా, చీమలు వాడుతున్నాయా, దోమలు వాళ్తున్నటువంటి స్పృహ కూడా లేకుండా ఉన్నాడమ్మా. అంత నిష్టగా నీ యందు ప్రేమ కలిగి ఉన్నాడమ్మా. కనీసం
పురుగులు వారినా, తేళ్లు వారినా, పాములు వారినా కూడా వాటిని తొలగించుకునేటువంటి ప్రయత్నం చేయడం లేదు ఆ రాముడు. నైవదంశాన్నమశక నకీట అన్న సరీసృపాన్, అక్కడ పాములు శరీరం మీద వారినా కానీ నీ ధ్యాసలోనే నిమగ్నమై మునిగి ఉన్నాడు కాబట్టి వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయడం లేదు. తన ఆత్మరక్షణ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయడం లేదు రాముడు. నీ ధ్యాసలో, నీ ప్రేమలో అమ్మా. నిత్యం ధ్యానపరో రామో నిత్యం శోకపరాయణ నాణ్యచ్చింతయతే కించిత్ సతు కామవశంగత. నీ మీద కోరికతో, ఇక్కడ కామవశంగత అంటే నిన్ను పొందాలనే, నిన్ను చేరుకోవాలనే, నిన్ను రక్షించాలనే, నిన్ను కాపాడనేటువంటి కోరికతోటి నిత్యం ధ్యానపరో రామో నిత్యం శోకపరాయణ నాణ్యచ్చింతయతే కించిత్. నాణ్యత్కించేతే కించిత్, అసలు నీవు తప్ప ఇంకా వేరే ఆలోచనే రామచంద్రుడు చేయడం లేదమ్మా. అనిద్ర సతతం రామ సుప్తోపి చ నరోత్తమ సీతేతి మధురాం వాణీం వ్యాహరన్ ప్రతిబుధ్యతే. సీత 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 అంటూ నిద్రలో కూడా కలవరిస్తూ నీ నామాన్ని జపిస్తున్నాడమ్మా రాముడు. ఆ విధంగా సరైనటువంటి గాఢ నిద్ర కూడా పోవడం లేదు రామచంద్రుడు. అనిద్ర సతతం రామ, నిద్ర లేనివాడైపోయాడు నీ యొక్క నామం చేత, నీ యొక్క ధ్యానం చేత, నీ యొక్క విరహం చేత. సుప్తోపి చ నరోత్తమ, ఒకవేళ ఏమరపాటుగా అలసిపోయి కళ్ళు నిద్రలోకి జారితే ఆ నిద్రలో కూడా సీతేతి మధురాం వాణీం వ్యాహరన్ పతిబుధ్యతే, ఆ నిద్రలో కూడా సీతే 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 సీత 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 అంటూ ధ్యానిస్తున్నాడమ్మా. కాబట్టి దృష్ట్వా ఫలం వా పుష్పం వా యద్వాన్యత్సు మనోహరం బహుశోహా ప్రియేత్యేవం శ్వసంస్త్వామభిభాషతే. సాధారణంగా వనవాసంలో ఉన్నటువంటి వాళ్లకు మంచి ఫలం కనబడ్డా, మంచి పుష్పం కనబడ్డా దాన్ని తీసుకుందాము, పొందుదాము, తిందాము అనేటువంటి కోరిక కలుగుతుంది. అటువంటి కోరికలు అన్నీ కూడా లేనివాడైపోయినాడమ్మా. ఏ అందమైనటువంటి వస్తువును చూసినా కానీ దాన్ని పొందుదామనేటువంటి భావన నుంచి దూరంగా పోతున్నాడు రామచంద్రుడు. మరి ఏం చేస్తున్నాడయ్యా? మాటి మాటికి నీ మాటనే సీత సీత అనేటువంటి పదాన్నే పలుకుతున్నాడు తప్ప వేరే ఆహారం మీద కానీ, పుష్పాల మీద కానీ, దేని మీద, సౌందర్యం మీద కానీ దృష్టి ఆయనకు పోవడం లేదమ్మా. దృష్ట్వా ఫలం వా పుష్పం వా యద్వాన్యత్సు మనోహరం బహుశోహా ప్రియేత్యేవం శ్వసంస్త్వామభిభాషతే. ఇంకా సదేవి నిత్యం పరితప్యమానః త్వామేవ సీతేత్యభిభాషమానః ధృతవ్రతో రాజసుతో మహాత్మా తయైవ లాభాయ కృత ప్రయత్నః. అమ్మా, ఆ రాజకుమారుడు, ఆ మహాత్ముడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు ఎల్లప్పుడూ క్షణక్షణం నీ కొరకే పరితపిస్తున్నాడమ్మా. సీత 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 అంటూ నిన్ను గూర్చే మాట్లాడతాడు తప్ప ఇంకే వేరే విషయం లోపల దృఢంగా మాట్లాడలేకపోతున్నాడు. నీ యందే దృఢమైనటువంటి దీక్షతో కలిగి ఉన్నటువంటి వాడమ్మా, నిన్ను పొందాలనేటువంటి దీక్షగా ప్రయత్నం చేస్తున్నాడు అంటున్నాడు హనుమంతుడు ఆమెతో. సదేవి నిత్యం పరితప్యమానః త్వామేవ సీతేత్యభిభాషమానః ధృతవ్రతో రాజసుతో మహాత్మా తయైవ లాభాయ కృత ప్రయత్నః. సారామ సంకీర్తన వీత శోకా రామస్య శోకేన సమాన శోకా శరన్ముఖే సాంబుదశేష చంద్ర నిశైవ వైదేహ సుతా బభూవ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే సుందరకాండే షట్త్రింశ సర్గః అంటూ వాల్మీకి ఈ 36వ సర్గను పూర్తి చేస్తున్నాడు. ఇంత గొప్ప శ్లోకం చూడండి ఇక్కడ చివరిలో. సారామ సంకీర్తన వీత శోక రామస్య శోకేన సమాన శోక శరన్ముఖే సాంబుదశేష చంద్ర
నిశైవ వైదేహ సుతా బభూవ. రాముడు పొందుతున్నటువంటి సమానమైనటువంటి దుఃఖానికి, శోకానికి సమానమైనటువంటి శోకం ఈ ప్రపంచంలో లేదమ్మా. మనం అనుకుంటాము రాముడు లేదా కృష్ణుడు లేదా అవతార పురుషులైనటువంటి వాళ్ళంతా కూడా దేవతా స్వరూపం కాబట్టి, భగవంతుని యొక్క అంశ కాబట్టి వాళ్ళంతా సుఖపడ్డారు అనుకుంటాం. కానీ వాళ్ళు పడినటువంటి బాధలు, అసలు వాళ్ళు పడినటువంటి దాంట్లో మనము సహస్రాంశం కూడా మనం పడడం లేదు, 1000 వంతు కూడా 1,00,000 వంతు కూడా మనం పడడం లేదు. అన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు వాల్మీకి, చెప్తున్నాడు దానికి దృష్టాంతం. సారామ సంకీర్తన వీత శోక రామస్య శోకేన సమాన శోక. రాముడు పొందినటువంటి బాధ దుఃఖము ఏతుందో అది ఎవరికి రాకూడదమ్మా. అంత శోకము ప్రపంచంలో ఎవరు పడలేదమ్మా అంటూ శరన్ముఖే సాంబుద శేషచంద్ర నిషేవ వైదేహ సుతా బభూవ. శరత్కాలంలో సాధారణంగా వెన్నెల బాగా పండుతుంది. అంటే శరదృతువు లోపల ఆశ్వీజం కార్తీక మాసాలు అంటాం. ఆశ్వీజ కార్తీక మాసాలు దాన్ని ఏమంటాం, అక్టోబర్ నవంబర్ నెలలలో ఉండేటువంటి కాలాన్ని శరత్కాలము అంటాం. ఈ కాలంలో మేఘాడంబరం ఏమి ఉండదు ఆకాశం లోపల. అంటే వర్షించేటువంటి మేఘాలన్నీ కూడా పోతాయి, కేవలం తెల్లని మేఘాలు అప్పుడప్పుడు ఆకాశంలో కదులుతూ ఉంటాయి. అటువంటి సందర్భం లోపల, అటువంటి కాలం లోపల పౌర్ణమి వచ్చినప్పుడు ఉండేటువంటి వెన్నెల ఏదైతే ఉందో చాలా ప్రకాశవంతంగా ఉంటుంది శరత్కాలంలో చంద్రుల్లాగా. అట్లా శరత్కాల ప్రారంభం లోపల కొంచెం కొంచెం ఉన్నటువంటి మేఘాల యొక్క ఆవరణ చేత, కప్పబడడం చేత చంద్రుడు రాత్రిలో ఏ విధంగా కనబడతాడో, అంటే కనపడనట్టుగా, ఉండి ఉండనట్టుగా, వెన్నెల పరిచనట్టుగా ఉండేటువంటి స్థితి లోపల ఈ విదేహరాజు యొక్క కుమార్తె అయినటువంటి సీతాదేవి కోసం ఆ రామచంద్రుడు చిన్నగా ప్రకాశిస్తున్నాడమ్మా. ఉన్నాడా అంటే ఉన్నాడు, లేడు అంటే లేడు అన్నట్టుగా శరత్కాల చంద్రునిలాగా ఆ ఆకాశంలో ఉన్నట్టుగా రాముడు నీ కోసం దుఃఖిస్తూ పరితపిస్తూ ఉన్నాడు. రాముడు పొందినటువంటి శోకము, బాధ, కష్టము ఈ ప్రపంచంలో ఎవరు అతనితో సమానమైన శోకాన్ని పొందలేదమ్మా అంటున్నాడు హనుమంతుడు. ఇత్యార్షే శ్రీమత్ సుందరకాండే 36 సర్గః. పరిపూర్ణం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. Yeah.